చేస్తున్నామో అప్పుడు వారిని తప్పిస్తాను అంటున్నాడు. ఆయన ఘనపరుస్తాను అంటున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే నేను వారికి శ్రమలో నేను అతనికి తోడైందును. అవునండి, శ్రమలో మనకు తోడై ఉన్నాడండి దేవుడు. కాబట్టి ఆ తోడైన దేవుడిని ఎంత మాత్రం కూడా మనం తృణీకరించకూడదు, అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్యం అంతకన్నా కూడా చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకు తోడైన అతను విడిపించి గొప్ప చేసేది అంటున్నాడండి. మన బంధకాల్లో ఉన్నట్లయితే ఆ బంధకాల నుంచి విడిపించేది కూడా నేనే అంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఈ 2 వచనాల్లో ఉన్న అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మీరు నన్ను ప్రేమించినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే, నా నామము నిలిపిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను అంటాడు. ఆయన నామంలో ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో ఆ బిడ్డలందరినీ కూడా నేను ఘనపరుస్తాను. వారికి ఆపదలు వస్తాయని రావాలని నేను అన్నాను. ఆపదలు వచ్చినా కూడా వాటి నుంచి నేను తప్పిస్తాను, విడుదల చేస్తాను వారికి అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు. అక్కడితో ఆగలేదండి. నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ఉత్తరం ఇస్తాను. నాతో మీరు మొరపెట్టండి, మీరు నాతో చెప్పుకోండి. బయట మనుషులతో ఎందుకు చెప్పుకున్నారు? నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేది నేను, నాతో చెప్పుకోండి అని చెప్పి నేరుగా మాట్లాడుతున్నారు. ఎవరైతే మొరపెడుతూ ఉంటారో వారికి ఉత్తరం ఇస్తాను అంటున్నారు. ఒకవేళ శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అనేక మంది బిడ్డలు నాకు ఫోన్ కాల్ చేస్తారు. తినడానికి తిండి లేదయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు శాలరీస్ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, యజమానులు జీతాలు ఇవ్వట్లేదు, 2 నెలలు 3 నెలల నుంచి అంటారు. కానీ మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేయాలంటే, చేయవలసింది ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అంటాడు. దేవుడికే మనం పెట్టుకోవాలండి. దేవుడు తప్పకుండా మీకు తోడై ఉంటాడండి. ఎందుకంటే అతను విడిపించి గొప్ప చేస్తాడంటండి. ఆ శ్రమ నుంచి విడుదల చేసేది ఎవరైనా ఉన్నారన్నట్లయితే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు కూడా మర్చిపోకూడదండి. ఈ 2 ఈ 3 ఇందులో ఉన్న 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటల్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్ను ఘనపరిచేవాడు, దేవుడు నన్ను స్థిరపరిచేవాడు, ఆపదొస్తే నన్ను తప్పించేవాడు అనే విషయాన్ని ఎంత మాత్రము కూడా మనం మర్చిపోకూడదు. మనుషుల వైపు చూడకూడదు. ఒకవేళ శ్రమలో నువ్వు కృంగిని ఎడల నువ్వు చేత కానివాడు అవుదు అని చెప్పేసి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు మనకు చాలా మంది బిడ్డలు చేసే పని ఏంటంటే కృంగిపోతుంటారు. అయ్యో నా పని అయిపోయింది, ఇంకా నా బ్రతుకు ఇంతే, ఇంకేమీ చేయలేను, ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి మీరు చాలా మంది బిడ్డలు అనుకుంటూ ఉంటారండి. అటువంటి వారికి ఒక ధైర్యమైన మాట చెప్తున్నాడు దేవుడు. ఏమంటాడంటే, శ్రమలో నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు అవుదువు అంటున్నాడండి. అవునండి, మన శ్రమలో కృంగిపోయేవారిగా ఉండకూడదు. ఒకవేళ శ్రమలో మనం కృంగిపోయినట్లయితే మనం చేతకాని వాడు అవుదుము అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలంటే, దేవుని ఎరిగేవారిగా ఉండాలి, ఆయన నామంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి, ఆయన ప్రేమించే వారిగా ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. క్రీస్తు పుట్టుక గురించి తెలియపరుస్తారు. డిసెంబర్ మాసం అంతా కూడా దేవుని యొక్క పుట్టుక గురించి, దేవుని యొక్క జన్మదిన వేడుకల గురించి డిసెంబర్ 1వ తేదీ నుంచి అలాగే డిసెంబర్ 25వ తేదీ వరకు కూడా ఇవే ప్రసంగాలు ఉంటాయి, ఇవే మెసేజ్లు ఉంటాయి. క్రిస్మస్ క్యారల్స్ లో కూడా దేవుని పుట్టుక విధానం గురించి చెప్తూ ఉంటారు. ఆయన లోకానికి వచ్చి మనందరికీ కూడా ఎంత గొప్ప కార్యములు చేసి ఉన్నాడో ఈ విషయాలన్నింటి గురించి మనకు తెలియపరుస్తున్నాడు. అందరికీ తెలిసినటువంటివి, ఇందులో కొత్త ఏమీ లేవు. కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపరులు అంటే, క్రీస్తు పుట్టుకలో గొర్రెల కాపరిని దేవుడు వాడుకున్నాడండి. ఎలా చెప్పగలుగుతారు మీరు అడిగినట్లయితే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ప్రత్యక్షతను గురించి చేసిన ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ కూడా జ్ఞానులు ఉన్నారండి, అందులో శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా బయలుపరచలేదండి. జ్ఞానులు శాస్త్రవేత్తలు ఉన్నారు, వారెవరికి కూడా బయలుపరచలేదు. ఎవరికి బయలుపరిచాడు? ఆయన క్రీస్తు పుట్టుక గురించి అన్నట్లయితే ఆలోచన చేసినట్లయితే, కానీ పామరులకును జాలర్లకును విద్య లేని వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయండి. అంటే ఎవరికి ఏమీ తెలియనటువంటి వారికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పే విషయాలు వారికే తెలిసినాయండి. వారికంటే గొప్పవారు ఉన్నారు, వారికి ప్రత్యక్షపరచుకోలేదు. కానీ వారికంటే ఎవరైతే తక్కువ స్థితిలో ఉన్నారో గొర్రెల కాపర్లని, అలాగే విద్య లేని పామర్లని, అలాగే జాలర్లు, ఇటువంటి వారికి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని మనం ఆలోచన చేసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 7 నుంచి 14 వచనాల్లో ఉంటాయండి. చాలా అమూల్యమైన మాటలు. లూకా సువార్త తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు
పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమలు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ లేఖన భాగాల్లో ఉన్న అర్థం ఏంటంటే దేవుడు ఎలా పుట్టి ఉన్నాడో, ఎక్కడ పుట్టి ఉన్నాడో అవన్నీ కూడా తెలియపరుస్తూ 14వ వచనంలో ఏమంటున్నాడంటే సర్వోన్నతమని. 11వ వచనం చూసుకున్నామంటే లోకాసు వార్త వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుష్యులు భూమి మీద సమాధానం. అవునండి, మనందరికి కూడా సమాధాన పరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు ఈ భూమి మీదకి. సర్వోన్నతమైన స్థలముల్లో ఎవరికి మహిమ తెలుసండి? మనమందరం సమాధానంగా ఉన్నట్లయితే, మనకి ఎటువంటి వ్యత్యాసాలు, గొడవలు, విభేదాలు లేకుండా సమాధానంగా ఉన్నట్లయితే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. చాలా మంది సంఘాల్లో ఉన్నామంటే సమాజంలో ఉన్నామంటే కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ద్వేషాలు, లేదంటే వారి హృదయంలో వేరే వేరే ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వారి కోసమే దేవుడు అంటున్నాడు, మీ కొరకే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాను. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా సమాధాన పరచడానికి నేను వచ్చి ఉన్నాను. ఆయన సమాధాన పరిచేవాడు. అందుకనే లేఖనాలు సెలవిస్తున్నాయి, నేను సమాధానానికి కర్తయకు అధిపతిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇద్దరు వ్యక్తుల మధ్యన సమాధానం లేదనుకో, వారిద్దరి మధ్య సమాధాన పరిచేది మనుషులు సమాధాన పరచలేరండి. ఒకవేళ మనుషులే సమాధాన పరిచయం అనుకుందాం, అది ఎన్నాళ్ళు ఉంటుంది? కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని గంటలు ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది. కానీ దేవుడు సమాధాన పరిచయం అనుకోండి, శాశ్వతమైన సమాధాన పరిస్థితుడు. ఆయన గొప్ప దేవుడే, ఆశ్చర్యకరుడు. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి, నేను సమాధానకర్తకు అధిపతిని. అందుకని ఇక్కడ లేఖన వచనాలు ఏమైనా సెలవిస్తున్నాయంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులందరికీ కూడా భూమి మీద సమాధానము కలుగునని దేవునికి స్తోత్రము చేయుచుండేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రము చేయుచుండేను. అవునండి, మనందరికీ సమాధానం కలిగిందనుకో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి స్తోత్రము చేస్తూ ఉంటాం, దేవుడిని స్తుతించే వారిగా ఉంటాం. కాబట్టి సమాధానం లేని ఎవరైనా దేవుడిని స్తుతించగలుగుతారండి? స్తుతించలేరు. నా కుటుంబంలో సమాధానం లేదు, నేను సమాధానం లేదు, నా భర్తతో నేను సమాధానంగా లేను, సంఘంలో సంఘ విశ్వాసులతో నేను సమాధానంగా లేను అని ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడిని స్తుతించలేరు. వారు ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారంటే దేవునికి స్తోత్రము చేసేను అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరం ఎలా ఉండాలంటే దేవునికి స్తోత్రం చేసేవారిగా ఉండాలి, దేవుని స్తుతించే వారిగా ఉండాలి. అలా స్తుతించాలి, ఆయనకి స్తోత్రం చేయాలి అన్నట్లయితే మనం ఈ భూమి మీద సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. ఆ సమాధాన పరచాలని చెప్పి మనం సమాధానంగా ఉండాలి, మన కుటుంబాలు సమాధానంగా ఉండాలి. మన కుటుంబంలోనూ మన ఉద్యోగాల దగ్గర ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన అందరం కూడా సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారంటే దేవుని స్తుతిస్తారు, దేవుని మహిమపరుస్తారు, ఆయనకి స్తోత్రము చెల్లించను అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనమందరం కూడా సమాధాన పరులుగా ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుతుంది. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసండి దేవుడు? కాబట్టి చాలా అమూల్యమైన మాటలండి. నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని అంటే జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, ఎవరైతే తన శరీరాన్ని బట్టి అతిశయింపకుండునట్లయితే ఉంటారో వారి వరకు మాట్లాడుతున్నాడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకును లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు నేను తెలివైన వాడిని, అందరికంటే గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటారు చూసారండి. వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసండి? జ్ఞానము లేని వారిని. ఇక్కడ చాలా అమూల్యమైన మాట ఉందండి. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వెర్రి వారు కావాలండి. ఎందుకు? పనికిరానటువంటి వారికి కావాలి. దేవుడికి పనికొచ్చే వారు కాదండి. ఎందుకు? పనికిరానటువంటి వారిని పనికొచ్చే పాత్రగా చేయటమే దేవుని యొక్క లక్ష్యము. దేవుని యొక్క కృప అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించటము. నేను యోగ్యుని కాదు, దానికి నేను అర్హుడిని కాదు, నేను ఎంత మాత్రము దానికి నేను తగను అనుకుని ఎవరైతే తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తానంటున్నాడు ఆయన. వెర్రి వారిని ఎలక్ట్ చేసుకున్నాడండి. ఈ వచనం చదివినప్పుడు లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని అన్నాడు. అవునండి, జ్ఞానులను చూసి వీరు వారేనా అని చెప్పి వారికంటే జ్ఞానవంతులు చేస్తాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! వారిని చూసి సిగ్గుపడే విధంగా చేస్తాడండి దేవుడు. ఎందుకంటే ఎందుకు పనికిరానటువంటి వారు, వీరికి పాటలు పాడటం రాదు, వాక్యం చెప్పడం రాదు, చదవటం రాదు అని చెప్పి ఎవరైతే తృణీకరిస్తూ ఉంటారో వారు సిగ్గుపడే విధంగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ద్వారా చేస్తాడండి? తన బిడ్డల్ని. ఎవరినైతే తృణీకరిస్తున్నారో వారిని నిలబెట్టుకుంటాడు దేవుడు. వారి ద్వారా దేవుడు నామాన్ని కనపరుచుకుంటాడు. అన్ని వచ్చిన వాడు కూడా గొప్ప విషయం కాదండి. ఏమీ రానటువంటి వారిని దేవుడు ఆయన కనపరుచుకుంటారు. వీరు కావాలి నాకు, వారు సిగ్గుపడే విధంగా నేను చేస్తానని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడితో ఆగలేదండి. తర్వాత చదవమ్మా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బలవంతులైన వారిని అంటే నేను చాలా బలవంతుని, నాకున్న టాలెంట్, నాకున్న గొప్పతనం ఎవరికి లేదు అని చెప్పుకుంటూ ఉంటారు చూసారండి. వారి కొరకు మాట్లాడుతున్నాడు ఆయన. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనులు కావాలండి దేవునికి, బలవంతులు అవసరం లేదు. నాకు బలహీనులు కావాలి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని నేను బలవంతులుగా చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడికి అసాధ్యము, నాకు సమస్తము సాధ్యం అంటున్నాడండి. మనమైతే ఆయన చూసి ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఆయన స్థానాన్ని పొందుకోవడం మన వల్ల కాదు. మనం ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి చేరుకోవాలంటే చాలా నేను ప్రయాసపడాలనుకుంటారు. కానీ ఆయన వైపు మీరు చూడకండి, ఆ బలవంతుడి వైపు మీరు చూడకండి. ఆ బలాన్ని ఇచ్చే దేవుడి వైపు మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. బలహీనుల్ని బలవంతులుగా నేను చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడని! జ్ఞానం లేనటువంటి వారిని జ్ఞానవంతులుగా చేస్తానంటున్నాడు ఆయన. వెర్రి వారిని గనులుగా చేస్తానంటున్నాడు. గొప్ప దేవుడు అండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరు కావాలంటే వెర్రి వారు ఆయనకి కావాలండి, బలహీనులు ఆయనకి కావాలండి. వారిని నేను ఘనపరుస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. చదువు తల్లి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 29 ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని
తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడండి. అంటే తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు కావాలంటే దేవుడికి. ఎంత గొప్ప దేవుడండి. అన్ని ఉన్నవారు కాదండి, మీరు తృణీకరింపబడ్డారు. చూస్తారండి, మిమ్మల్ని ఎవరు కూడా ఎన్నుకోవట్లేదు కదండి, నేను మిమ్మల్ని ఎన్నుకుంటాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందరూ కూడా మిమ్మల్ని తృణీకరించి ఉన్నారు కదండి, నేను మిమ్మల్ని చక్కగా తృణీకరించే వారిగా కాదు, మిమ్మల్ని ఘనపరిచే వారిగా చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. బలహీనులు కావాలని నాకు అంటున్నాడు ఆయన. జ్ఞానవంతులు కాదంట ఆయన, జ్ఞానం లేని వెర్రి వాళ్ళు నాకు కావాలంటున్నాడు ఆయన. కానీ చాలా మంది కూడా చెప్తున్న మాట అంటే, అయ్యా నాకు బైబిల్ చదవటం రాదు, నాకు జ్ఞానం లేదు. ఆయన అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీకు జ్ఞానం లేదా? మీకు జ్ఞానం కొదవైనట్లయితే నన్ను అడగండి, ఆ జ్ఞానాన్ని నేను ఇస్తానని చెప్పేసి యాకోబు రాసిన పత్రిక ద్వారా ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. జ్ఞానం లేనటువంటి వారికి జ్ఞానాన్ని ఇస్తుంటాడు, బలహీనునికి బలాన్ని దయచేస్తూ ఉంటారు. ఎన్నుకోలేనటువంటి వారిని అందరూ తృణీకరిస్తారు. చూసారండి, వారిని నేను ఎన్నుకుంటానని చెప్పేసి అని అంటున్నాడు. గొప్ప దేవుడిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా చూసుకున్నట్లయితే లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనం. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. చాలా అమూల్యమైన మాట ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఎంత అమూల్యమైన మాట అండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం ద్వారా ఆయన మాట్లాడుచున్న మాట ఏంటంటే, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. భూమి మీద ఏదైనా సరే అండి దేవుని మూలంగానే కలిగింది. మన సొంత ప్రయత్నాల వల్ల, మన సొంత తెలివితేటల వల్ల ఈ రోజున భూమి మీద నుంచి ఆకాశంలోకి, చంద్రమండలంలోకి ఒక మనిషి వెళ్తున్నాడంటే, ఆ మనిషి చాలా మట్టుకి చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా టాలెంట్ అండి, చాలా గొప్పవారండి, గొప్ప గనుడండి అని చెప్పి మనుషులు చెప్తూ ఉంటుంటారు. అయ్యా మీ జ్ఞానం నా దృష్టిలో వెర్రితనం అయ్యా, నేను ఇవ్వకపోతే జ్ఞానం మీరు అక్కడికి వెళ్ళగలుగుతారా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మనుషులు పొగుడుకుంటూ ఉంటారు, నేను జ్ఞానవంతుడిని అని చెప్పి. నీ జ్ఞానం నా దృష్టిలో వెర్రితనం అని చెప్తున్నాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, అవన్నీ నా హస్తకృత్యములు, నా వలన కలిగి యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. చూసారండి, ఎవరైతే దీనుడు అంటే తగ్గించుకునే స్వభావం ఉంటుందో వారంటేనైనా నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుండునో. అవునండి, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు భయము కలగాలి. అయ్యో దేవుడు సేవకుడు ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తున్నాడే అని చెప్పి ఒక భయము కలిగి మనం జీవించినట్లయితే, ఎవరికి భయం కలిగి జీవించాలంటే దేవుని వాక్యానికి మనం భయం కలిగి జీవించాలి. లేఖనాలు సెలవిస్తున్నాయని చాలా స్పష్టంగాను, నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నానంటే చూచుచున్నాను, వారిని నేను అబ్జర్వేషన్ చేస్తున్నానని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా దేవునికి భయపడరండి. దేవుని వాక్యం చాలా సందర్భాల్లో చెప్తున్నాడు, వణుకుచుండెను అని చెప్పేసి. ఇంకోటి చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా లెక్కింపజేసి ఉన్నాడు, నా మాట విని అంటే ఆయన వాక్యము విని ఎవరైతే వణుకుచుండెనో వారిని నేను చూస్తున్నాను అంటున్నాడు. గొప్ప దేవుడండి. ఆయన మాటలు విన్నప్పుడు ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి, ఆ మాటలకు తగ్గ జీవితాన్ని మనం జీవించాలి. అయ్యా ఈ విధంగా ఉండకండి, ఈ విధంగా ఉండండి. ఎవరు చెప్తారు ఈ మాటలంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుంటాడు. ఆ వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే అది మనకి ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. చదవనమ్మ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వారికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును,
అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఆమేన్ 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 ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే 58వ అధ్యాయం 9వ వచనంలో అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చెను, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానన్ను. ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపుటయు తిరస్కరించుచు చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చాలా మంది కూడా చేసే పనులు ఏంటంటే ఇతరులను చూసి కొంతమందిని బాధ పెడుతూ ఉంటారండి. కొంతమంది వేలు పెట్టి చూపిస్తుంటారు, నీ బ్రతుకు ఎలాగ ఉంది, నీ స్థితి ఎలా ఉందని చెప్పేసి. కానీ చెడ్డదానిని బట్టి మాట్లాడుట నువ్వు మాను. చెడ్డ క్రియలు జరుగుతున్నాయి వారి కళ్ళ ముందు, అయినా సరే మనం మాట్లాడటానికి వీల్లేదు. ఎవరు మాట్లాడతారండి వారి గురించి? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి చెడిపోతున్నాడు అనుకో, ఆ విధంగా నువ్వు చెడిపోతున్నావు, అది కరెక్ట్ కాదని నువ్వు చెప్పినట్లయితే నీవు వారి దృష్టిలో చెడ్డదాని అయిపోతావు, లేదా నువ్వు చెడ్డవాడు అయిపోతావు. కానీ దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వారు విన్నప్పుడు వారు హృదయాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవము కలిగిన మాటలు, జీవాధిపతిని నేను బ్రతికి ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా ఏమంటాడంటే, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనుండును, వాక్యమై ఉన్నాను. ఆయన ఈ వాక్యమై ఉన్నాడండి దేవుడు. ఈ వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఒకరిని వేలు పెట్టి మీరు చూపించకండి, ఒకరికి మీరు జడ్జిమెంట్ మీరు చేయకండి. నువ్వు ఎలా ఉండి ఎలా ఉండకూడదని ఎవరికి మీరు జడ్జిమెంట్ చేయడానికి ఎవరు మీరు అసలు? దాని దేవుడి యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను మాట్లాడతాను, నేను తీర్పిస్తాను, నేను వారితో మాట్లాడతాను. ఎలా మాట్లాడతాడు ఆయన? వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆ వాక్యము వారి హృదయానికి కనెక్ట్ అవి వారు మార్పు చెందుతూ ఉంటారు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉంటారు. ఎంతో మంది బిడ్డలు వాక్యం మీద మారినటువంటి వారు అనేక మంది బిడ్డలు. కొంతమంది బిడ్డలు అయితే వాక్యాన్ని తృణీకరించిన వారు ఉన్నారు. ఆ తృణీకరించిన వారిని కూడా చూసి మనం బాధపడకూడదు, వారి కొరకు ప్రార్థించాలి. ఖచ్చితంగా ఆ వాక్యాన్ని పట్టుకుని వారు చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉంటారని నేను ప్రభువు పేరట తెలియజేస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చింపేసిన వారు ఉన్నారు, తగలబెట్టేసిన వారు ఉన్నారు. చాలా మంది కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చాలా రకరకాలుగా మాట్లాడిన వారు ఉన్నారు. కానీ వారు అందరూ కూడా ఇప్పుడు మారి సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగిన ఆ శక్తి ఈ జీవ గ్రంథానికి ఉంది. ఎందుకంటే గొప్పది, ఆశ్చర్యమైన కార్యం. ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉందండి, ధనం ఉందండి, ఎక్కడ సంతోషం దొరుకుతుంది అని చెప్పేసి ప్రపంచమంతా తిరుగుతున్నాడు. ఆయనకున్న ధనంతోనూ తనకున్న పరపతితోనూ, కానీ ఎక్కడ కూడా సంతోషం దొరకట్లేదు. అంటే కోట్లు చాలా చక్కగా లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉన్నాడు, అందులో ఆనందం లేదు. ఆయన గుర్రాల రేసింగ్ లో కూడా బెట్టింగ్ కాస్తున్నాడు, అందులో కూడా ఆనందం లేదు. అది మళ్ళీ ఈ భూమి మీద ఉన్న అందమైన అమ్మాయిలతో స్పెండ్ చేస్తున్న టైం, అందులో కూడా ఆనందం లేదు. ఎందులోనూ కూడా ఆనందం లేదండి. అన్ని ప్రయత్నాలు చేశాడు భూమి మీద, ఎక్కడ నాకు ఆనందం దొరుకుతుంది, ఎక్కడ సంతోషం దొరుకుతుంది అని చెప్పి ప్రయత్నాలు అన్నీ చేసేస్తాడండి. ఒక సేవకుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కలిసి ఆయన అన్నాడు, అయ్యా నాకు ఏంటి ఇంత నిరుత్సాహంగా ఉన్నారు మీరు అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను ఈ భూమి మీద నాకు సంతోషం కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను, అన్ని ప్రయత్నాలు చేశాను. నా దగ్గర డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా నాకు మనశ్శాంతి దొరకట్లేదు, సంతోషం దొరకట్లేదు, ఎక్కడ దొరుకుతుంది అని అడిగినప్పుడు అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్ని ప్రయత్నాలు నువ్వు చేశావు కదా, ఒక ప్రయత్నం చెయ్యి, నేను ఇస్తున్నాను ఈ జీవ గ్రంథం అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం వారికి ఇచ్చి వారిని ఏమంటారంటే, ఈ పరిశుద్ధ గ్రంథం చదవండి మీకు సంతోషం కలుగుతుంది, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వినండి మీకు ఆనందం కలుగుతుంది అన్నప్పుడు అన్నీ చేశాం కదా అని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం మొదలు పెట్టాడండి. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నాది ఏది కూడా నాకు దగ్గర ఉన్న డబ్బు మార్చలేకపోయింది, నాకు సంతోషం ఇవ్వలేకపోయింది, అలాగే నాకున్న ఆలోచనలు తలంపులు ఏమైతే ఉన్నాయో నేను ఏమేమి చేయాలన్నా అన్నీ చేసుకున్నాను, ఎందులో కూడా సంతోషం ఇవ్వలేకపోయింది. ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే నేను చదవటం ప్రారంభించుకున్నానో నా బ్రతుకుని మార్చేసింది. ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం పట్టి నేను సువార్త ప్రకటిస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక మనిషి మార్పు చెందాలంటే దేవుడి యొక్క వాక్యం, ఆ వాక్యం మనం మారుతుంది. ఒక మనిషి మార్పు చెందాలంటే అన్ని ప్రయత్నాలు చేశాడు, చివరిగా ఇది ఒకటి ప్రయత్నం చేయండి, ట్రై చేయని చెప్పాడు, కానీ ప్రయత్నం చేశాడండి. ప్రయత్నం చేసినప్పుడు ప్రభు అతను పట్టుకున్నాడు. ఈ రోజున లోకమంతా కూడా తిరుగుతూ ఆయన చెప్తాడు, ఎందులోనూ లేదో ఆనందం. ఈ పరిశుద్ధ గ్రంథం ఇందులో ఉన్న మాటలు విని, ఇందులో ఉన్న వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే చాలా ఆనందంగా ఉంటారండి, చాలా సంతోషంగా ఉంటారండి. మీ ప్రతి ప్రశ్నకి జవాబు ఇందులో దొరుకుతుందండి, మీ ప్రతి అవసరత కూడా ఇందులో తీరుస్తాడండి. వీటి ప్రకారం మీరు నడుచుకోండి, మీరు ప్రయత్నించి చూడండి అని చెప్పి అందరిని కూడా
ధ్యానంగా ప్రాధేయపడుతున్నాడండి. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ రోజున ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఏది కూడా సంతోషం లేకపోయింది, కానీ జీవగ్రామం నాకు సంతోషం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. గొప్ప దేవుడు ఆయన ఏమై ఉన్నాడండి? వాక్యమై ఉన్నాడు. అందుకనే మరి ఎవరిని కూడా మనం జడ్జి చేయడానికి లేదు. ఎవరిని కూడా మీరు ఎలా ఉండండి అలా ఉండాలని చెప్పి ఎవరిని కూడా మన అరుగులు కాదు. అందుకని లేఖనాలు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భూమి మీద చేసిన ప్రతి పాపమును కూడా నేను ఒక దినమున లెక్క అడుగుతాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. నేను అడుగుతాను లెక్క. భూమి మీద మీరు ఏం చేసి ఉన్నారు లెక్క అడిగేవాడిని నేను. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద జీవిస్తున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు నడిచే నడవడికి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త సుమా. ఒక దినాన మీరందరూ కూడా నా యొద్దకు వస్తారు. ఆ దినాన నేను లెక్క అడుగుతాను. ఆ లెక్కకి మీరు ఉత్తరం ఇచ్చేవారిగా ఉండాలి, జవాబు ఇచ్చేవారిగా ఉండాలని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడని నేను ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. చూడండి ఆయన ఏం చేశాడో చూడండి. అంత ప్రేమ చూపించిన దేవుడు మన కొరకు ఏం చేశాడో చదవండి అమ్మ లేఖన భాగాల నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆమేన్ ఆమేన్. ఏంటి ఆయన మంచి కాపరి ఏం చేశాడు తెలుసండి? ప్రాణం పెట్టేశాడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడండి. ప్రాణం పెట్టేశాడండి. మనుషులంటే ప్రాణం పెట్టలేదు, కానీ మన ప్రభు అయితే ప్రాణం పెట్టేశాడండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మీ కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను, నా మాటలు వినండి అయ్యా. మీరు మార్పు చెందండి. ఏ విధంగా మార్పు చెందాలి ప్రభు మేము అని అడిగినప్పుడు, అయ్యా నన్ను అంగీకరించి నన్ను స్వీకరించి నా నామంలో మీరు బాప్తిసం పొందుకోండి, సరిపోద్ది. మీ కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను. ఇక మీద నా కుమార్తె నా కుమారుడు ఎవరు కూడా శిక్షించబడకూడదు, ఎవరు కూడా వారి మీద ఎటువంటి నిందలు అపరాధములు వారి మీద రాకూడదు అని చెప్పి తనంతలో తాను ఈ దేహాన్ని ఆ కలవరి శిలువకి అప్పగించుకున్నాడండి. చివరి రక్తము బొట్టు వరకు కాలింది అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కలవరి శిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఏ స్థితిలో ఉండి చెప్పాడు తెలుసండి? ప్రాణం పోతున్నప్పుడు కూడా వారిని క్షమించమంటున్నారు. కానీ మనం క్షమించే వారిగా ఉన్నామండి. ఎందుకంటే ప్రాణం పెట్టిన వాడికి ప్రాణం విలువ తెలుసండి. ఆయన అంటున్న మాట ఏంటంటే, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేయండి. మనం అందరము గొర్రెలు, మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రాణం పెట్టిన ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు మార్పు చెందండి అయ్యా. ఇంతవరకు మీరు బాప్తిసం తీసుకోలేదేమో, బాప్తిసం తీసుకోండి అయ్యా. నా మార్గంలోకి రండి అయ్యా, నా మాటలు వినండి అయ్యా. ఇక మీదట మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని సమస్యలు ఉన్నా వెళ్తున్నారు, అవన్నీ నాకు తెలుసయ్యా. వాటన్నిటిని కూడా నేను తీరుస్తాను, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు ప్రాణం పెట్టిన అంటున్నాడండి. ప్రాణం పెట్టిన దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మార్పు చెందండి, మీ బ్రతుకులు మార్చుకోండి. ఇక మీదటైనా సరే నేను ఎవరిని కూడా ఏమీ అన్నాను, పాతలు గతించిపోయిన వాటిని నేను వీటిని కూడా నేను జ్ఞాపకం చేసుకోను. టుడే మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను దాన్ని అంగీకరించి మిమ్మల్ని ప్రేమతో నేను స్వీకరిస్తున్నానని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనందరం కూడా ఎలా ఉండాలంటే, దేవుని మాటని హృదయంలోకి తీసుకోవాలి. మనుషులు చెప్పే మాటలు మనం తీసుకోకూడదు, కానీ దేవుడు చెప్పిన మాటలు మనం తీసుకున్నట్లయితే మనం బాగుంటాము, మన కుటుంబాలు బాగుంటారు, అలాగే ఎదుటి వారికి మనం దీవెనకరంగా ఉంటాం. అలా ఉండాలి అన్నట్లయితే కనుక దేవుని వాక్యాన్ని మన హృదయంలో తీసుకునే వారిగా ఉండాలి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చదవండి తల్లి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్ ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఎవరు లేపగలుగుతారండి మృతుల్లోంచి? దేవుడు తప్ప ఎవ్వరు కూడా లేపలేరండి.
ఏంటంటే దేవుడు ఎవరైతే ఆయన నామములో బాప్తిసం తీసుకొని ఆయన అంగీకరిస్తూ ఉంటారో వారంటే మొట్టమొదటిగా లేచెదరు అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఈ భూమి మీద మరణం ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టిలో మనం ఎంత మాత్రం కూడా మరణం కామండి. ఎందుకంటే దేవుడు మళ్ళీ మనందరికీ కూడా జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు నిత్య నిబంధన, మీరు నిత్యరాజ్యంలోకి మీరు వెళ్ళాలి అన్నట్లయితే ఈ భూమి మీద నా నామంలో మీరు బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే నిత్య రాజ్యంలో మీరు అందరూ కూడా వారసురాలుగా మీరు ఉంటారని చెప్పి దేవుడు లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. అందుకని ప్రభు బలలో కూడా ప్రభు బలకి ఎవరు అర్హులు అంటే ఎవరైతే ఆయన నామంలో బాప్తిసం పొందుతారో వారు మాత్రమే ప్రభు బలకి అర్హులు. ప్రభు బల తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ మీరు ఉన్నట్లయితే వారందరినీ కూడా ఏమంటున్నాడంటే ఆయన, అయ్యా వీరు నాతో ఉంటూ ఉంటారు, వీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటానని చెప్పి ఆయన మాట్లాడుచున్నాడు. వీరు యోగ్యులు అర్హులు అని చెప్పి ఆయన మాట్లాడుచున్నాడు. మనమందరం కూడా మంచి యోగ్యులుగా మంచి అర్హులుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆయనకి ఇష్టమైన కుమారుడిగా ఆయనకి ఇష్టమైన కుమార్తెగా మనం జీవించాలి అన్నట్లయితే భూమి మీద ఆయన నామంలో మనందరూ కూడా బాప్తిసం పొందుకునే వారిగా ఉండాలి. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే ఆయన బల్లలో పాలు పొందుకోవాలి. బల్ల అనగా ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరము. ఆయన రక్తములోను తన శరీరంలోను ఎవరైతే పాలు పొందుకుంటారో ఎన్నో ఆశీర్వాదాలండి, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఎందుకు తెలుసండి? మన లోపాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రభు బల్ల సరి చేస్తూ ఉంటారు. అందుకే నేను లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి, అయోగ్యంగా ఎవరు కూడా నా బలలో పాలు పొందుకోవడానికి వీల్లేదు, వాటిని విడిచిపెట్టండి, అప్పుడు వచ్చి ఈ బలలో పాలు పొందుకోండి. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మరి పరిశుద్ధుడు బలలో పాలు పొందుకుంటున్నప్పుడు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా. అలా లేనట్లయితే కనుక మీరు అయోగ్యంగా పాలు పొందుకుంటున్నారు. మీరు అయోగ్యంగా పాలు పొందుకున్నట్లయితే అది మీకు ఎంత మాత్రము కూడా ఆశీర్వాదము కాదు. దేవుడు నామం పేరు పెట్టుకున్నంతరానే మనం దేవుని బిడ్డలు అవ్వలేము. దానికి తగ్గ జీవితాన్ని మనం జీవించాలి. ఎలా జీవించాలండి అంటే ఆయన నామంలో బాప్తిసం తీసుకున్న బిడ్డలు ప్రభు బలలో పాలు పొందుకోవాలి. పాలు పొందుకుంటూ మనం బలపడుతూ అనేక మందిని ప్రభు మార్గంలో నడిపించాలి. అనేక మందికి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అనేక మందిని బలపరిచే వారిగా ఉండాలి. అలా బలపరచాలి అన్నట్లయితే మొట్టమొదటిగా మన వాక్యముని మనం బలపడాలి. మనం బలపడినట్లయితే భర్తను బలపరుచుకుంటారు, భార్యను బలపరుచుకుంటారు, బిడ్డను బలపరుచుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వారికి సువార్త చెప్పడానికి దోహదపడుతుంది అని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అలా సువార్త ప్రకటించాలంటే మనం ఎలా ఉండాలంటే ప్రభు బలలో పాలు పొందుకునే వారిగా ఉండాలి. మన మాట తీరు మారిపోద్దండి, మన ప్రవర్తన మారిపోద్ది, మన నడవడిక మారిపోద్ది. మనకి ఎంత గౌరవం ఉంటుందో తెలుసండి. ఎందులోనూ కూడా ఆనందం లేదండి. దేవుని స్తుతించడంలో ఆనందం ఉంటుంది, దేవుని వాక్యం చదవడంలో ఆనందం ఉంటుంది, దేవుని గురించి 10 మందికి చెప్పడంలో ఆనందం ఉంటుంది, దేవుని ఘనపరచడంలో ఆనందం ఉంటుంది. ఎందులోనూ ఆనందం లేదు. ఒక సాక్షి చెప్పి ఉన్నాడు కదా, ఎందులోనూ ఆనందం లేదు, ఈ పరిశుద్ధ గ్రంథంలో నాకు ఆనందం ఉందని చెప్పి ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని లోకమంతా సంచారం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన. చివరిగా బైబిల్కి ప్రయత్నం చేసినప్పుడు బైబిల్లో ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు కాబట్టి నేరుగా అతనితో మాట్లాడి ఉన్నాడు. ఎక్కడ సంతోషం దొరుకుతుంది అని చెప్పి ఉన్నాడు. ఆ సంతోషాన్ని పొందుకున్న వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే ఈ జీవ గ్రంథంలో నాకు సంతోషం దొరికింది అన్నాడు. అందుకనే సంతోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆయన సన్నిధిని ఎంత మాత్రం కూడా అశ్రద్ధ చేయరు. మనం 100 మంది ఉండు 200 మంది అది కాదండి ప్రాముఖ్యం. మనం ఉన్న 10 మంది అయినా సరే వారు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యం వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. ఎవరో కూడా ఒక్క ఆత్మ కూడా విడవబడే గుంపులో ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే పాపుని పరిశుద్ధునిగా మార్చడమే. పాపులందరూ కూడా పరిశుద్ధులుగా మారి పరలోక రాజ్యంలోకి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి, ఆయనకు వారసులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలన్నట్లయితే భూమి మీద మీరు ఎలా జీవించాలో ఈ లేఖనాల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మన అందరం కూడా ప్రభు వల్ల పాలు పొందుకునే వారిగా ఉండాలి, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.